రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిషత్ కార్యాలయంలో ఈ రోజు ఆత్మీయ వేడుకల సమావేశంలో ఎంపీపీ బుర్రా రేఖ మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆత్మీయ వేడుకల సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా డిప్యూటీ సీఈఓ దేవేందర్ రెడ్డి హాజరు కావడం జరిగింది. అనంతరం ఎంపీపీ మాట్లాడారు. ఎంపీపీ బాధ్యతలు తీసుకున్న ఈ 5 సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి పనులు చేశాను ఆమె అన్నారు. అనంతరం ఎంపీటీసీలకు షాల్వాతో సన్మానం చేసి షీల్డ్ పూల బొకే అందించారు. మంచిగా మాట్లాడితే మేము కూడా మంచిగా మాట్లాడినా మాకు తీసుకున్నాం నేను తీసుకుంటాం నేను కిందికి పెట్టండి ఫేస్ మీద కాకుండా ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ మండల్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మండలాఫీస్ ఆవరణంలో జరపడం జరిగింది. దీనికి ఎంపీటీసీలు 11 మంది ఎంపీటీసీలు, ఒక్కో ఆప్షన్ 12 మంది సహాయ సహకారాలతో ఈరోజు 5 సంవత్సరాల ఎంపీపీ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. వారి యొక్క సహాయ సహకారాలతో 5 సంవత్సరాలు ఎటువంటి అరమరికలు లేకుండా ఒక కుటుంబంలా ఉంటూ పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తూ మండల ఫండ్ని అందరం సమానంగా పంచుకుంటూ ఎక్కడ ఎడుదొడుకులు లేకుండా హెచ్చుతగ్గులు లేకుండా ప్రతి ఒక్క ఎంపీటీసీకి ఎంత వస్తుందో దాన్ని మండల కోఆప్షన్ 12 మందికి తగ్గట్టుగా మేము వ్యవహార శైలిని నడిపించుకుంటూ ఈరోజు సంపూర్తిగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాము. నా యొక్క ఎంపీటీసీలకు అలాగే మాల్గుడి రంగారెడ్డి గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మండల పరిషత్ మండల పరిషత్ దిగ్విజయంగా 5 సంవత్సరాలు మేమందరం కూడా ప్రతిపాదనను అందించుకొని 5 సంవత్సరాల్లో కూడా అందరూ ఎంపీటీసీలతో సమన్వయపరుచుకుని ప్రభుత్వ అధికారులతో కలిసి 18 గ్రామాల అభివృద్ధికై మా శాశక్తిగా కృషి చేశాము. అన్ని విధాలుగా మేము ఒకరినొకరిని తోడ్పాటు అందించుకుంటూ సహాయ సహకారాలు అందించుకుంటూ అందరం ఒక కుటుంబంలాగా వెలిగి ఈ పరిపాలన సాగించాము. ఒక ఎంపీపీ గారికి, నాతోటి ఎంపీటీసీలందరికీ, ప్రభుత్వ అధికారులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎందుకంటే ఈ క్షేత్రంలో వచ్చి నిలదొక్కున్నామంటే ఆ రోజు పడ్డ బాధలు 5 years నాడు ఎన్ని బాధలు అయినాయి, క్యాంపులు ఎంత బాధ అయింది. భాస్కర్ అన్నకైతే మరీ థ్యాంక్స్. ఎందుకంటే ఆ రోజు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అది ఆయనకు నాకు భాస్కర్ అన్నకు ముగ్గురికి తెలుసు. అటువంటి పరిస్థితుల గౌస్, వెంకట్, సాయి, మన లింగం, లావణ్య, యాదగిరి, అనిత, మహేందర్, అమ్మ గురించి చెప్పాలంటే ఇంకా అసలు బిడ్డ అని అందులో ఎవరికంటే ముందు నేనెత్తుతో చెయ్యిగా మీకు ఏంటంటే ఇంకేమన్నా అవుతుందో ఏమో అన్న భయం. ఇప్పటికీ మొన్న అడుగుతుంది మళ్ళీ ఏం పెట్టుకుంటావు, నేను ఎవడే ఉంటా అంటూ. అంటే ఇంకేం చెప్పలేనమ్మా, అంటే నువ్వు ఏది ఉంటావో చెప్పు నేను కూడా ఉంటా అంటూ. అంటే సరే అమ్మా ఏదైనా ఉంటే చెప్తాలే అని చెప్పి శ్రీధరన్ అయితే ఇక సొంతం అన్న ఇక నేను ఎటు వెళ్ళినా చేసినా ఏదైనా సజెషన్స్ తీసుకోవాలన్నా కొన్ని తెలియకున్నారని అలా ఇది ఉంది అని ముందే ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకున్నా 2 రోజుల ముందు మీ అందరికీ కాంటాక్ట్ చేసి ఖచ్చితంగా ఎంపీపీగా కాకుండా నేను కూడా ఒక ఎంపీటీసీగా అనుకొని అందరికి ఫోన్ చేసి స్పెషల్ కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన అన్ని కార్యక్రమాలకు నాకు కోరం కంటే ఎక్కువనే వచ్చిరు. అటువంటి సక్సెస్ఫుల్ గా నేను ఎప్పుడో కోరం లేదని ఇబ్బంది వల్లే ప్రతి ఒక్క ఎంపీటీసీ చేయగలనే మీటింగ్ ఉందమ్మా ఖచ్చితంగా వస్తానని చెప్పేసి ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలతోనే ఈరోజు నేను ఈ ఎంపీపీ స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తూ నేను పూర్తి చేసుకుంటున్నాను. అలాగే పత్రికా మిత్రులకు మీ అందరి సహాయ సహకారాలతోనే ఈరోజు మేము సక్సెస్ఫుల్ గా ఈ ఎంపీపీ పోస్ట్ని మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ అన్న. ఖచ్చితంగా మళ్ళీ మీ పొజిషన్లోకి వచ్చే వరకు మీకు న్యూస్ ఉందేమో కానీ ఏదైనా ఉన్నాయని చెప్తాను. ఖచ్చితంగా మళ్ళీ ఏమైనా ప్రైవేట్ ప్రోగ్రామ్స్ చేసినా కానీ ఖచ్చితంగా మీకు మెసేజ్ ఉంటుంది. అలాగే సెక్రటరీస్ కి ఇప్పుడు మా అన్న ఎంపీటీసీ ఇప్పుడు మాట్లాడినట్టు భాస్కర్ అని అన్నాడు. ఇప్పుడు ఏదో ఈ రోజుతో అయిపోతే రేపు మమ్మల్ని మళ్ళీ పక్కన పెట్టకుండా ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ బాడీ వచ్చే వరకు ఖచ్చితంగా మా ఎంపీటీసీలతో మీరు కమ్యూనికేషన్ పెట్టుకుంటేనే, ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్ గా ఎవరు ఇప్పుడు పబ్లిక్ కి
ఏముంటుంది మాజీలు అయినప్పటికైనా కానీ కార్యక్రమాలు చేయాలి చేపియాలనే ఉద్దేశం ఉంటుంది. ఖచ్చితంగా మీ రూల్స్ ప్రకారం మేము ఎప్పుడైనా మా ఎంపీటీసీ బాడీ ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మేము ఎవరిని రూల్స్ ప్రకారం నామ్స్ ప్రకారం మనం అది సెక్రటరీస్కి తెలుసు, ఆఫీసర్స్కి తెలుసు, మండల ప్రజాప్రతినిధుల నుండి ఎంపీటీసీలు అయినా ఎంపీపీ అయినా కానీ ఎవరినో ఒక సెక్రటరీని పిలిచి మేము ఎప్పుడు ఏమనలేమో అది మీ మనసుకు తెలుసు. అలాగే ఒక ఆఫీసర్లను కూడా మేము ఎప్పుడు రూల్స్ నామ్స్ ప్రకారం ఇవ్వమని చెప్పాము. దాని ప్రకారం మీరు ఫాలో అయ్యారు. అందుకే ఈరోజు ఏ మండలాల్లో లేని ఇబ్బందులు వేరే మండలాలు ఉన్నాయి, కానీ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ అయ్యింది. దీనికి నేను మీ అందరినీ హర్షిస్తున్నా. అలాగే ఎంపీఓ గారు నేను వచ్చేటప్పటి నుంచి మేము ముగ్గురము ఒక్కసారి 1 year దేవేందర్ సార్ ఉండే, తర్వాత మమతాబాయి మేడం, నేను మేడము, అలాగే శ్రీవాణి మేడం కూడా ఎప్పుడున్నా ఈ లేడీస్ మేము ముగ్గురము ఈ 3 రథచక్రాల్లాగా త్రిమూర్తుల్లాగా మేము ఈ మండలాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించిన అందరికీ, మా ఎంపీటీసీలందరికీ, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా కొన్నాను దండ వేసి దిగండి. ఎటు చూడండి చూడండి ఒకసారి రెడీ రెడీ చూడండి రెడీ రెడీ అన్న ఇట్లా కొద్దిగా ఇంకా కొన్నారు, కొద్దిగా రెడీ మేము చూడాలి ఉంటే అనిత మేడం చూడండి అన్న చూడండి అన్న దండ దండ అన్న చూడండి 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 నెక్స్ట్ బాటసింగారు ఎంపీటీసీ గారు శ్రీ కేశెట్టి వెంకటేష్. రెడీ రెడీ అన్న ఇప్పుడు చిల్లి చూడండి కెమెరా కెమెరా రెడీ 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 అన్న రెడీ రెడీ చెప్పు ఫోన్ వీడియో రెడీ 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 కెమెరా చూడ ఉన్నా క్రెడిట్ కార్డ్ మాది వచ్చినప్పుడు నేను ఒక రీల్ రెడీ రెడీ అన్నట్టు ఓకే ఇచ్చాను రెడీ म्यूजिक के डांस है
ఒకసారి ఉండండి సార్. యా ఇది చూడండి సార్. యా రెడీ యా ఇది చూడండి సార్. ఓకే యా ఇది చూడండి. ఓకే సార్. యా రెడీ అండి. ఓకే మ్యామ్. ఓకే అన్న ఇది చూడ ఒకసారి.